వారసత్వాన్ని పరిరక్షించడం కోసం అహర్నిశలు పరితపించినటువంటి పెద్దలు పాండురంగారావు గారు మరి వారి బృందానికి మరియు సోదరిమణి స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, పత్రికా మీడియా సోదరులకు, ఇతర మా పోలీస్ అధికారులకు, అదేవిధంగా రెవెన్యూ అధికారులకు, ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి రోజుగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రపంచ కట్టడంగా గుర్తింపు వచ్చిన తర్వాత మరి కేంద్ర మంత్రి హోదాలో ఇక్కడికి రావడము ఒక శుభసూచకంగా ఈ ప్రాంతానికి మరిన్ని నిధులు రావడానికి, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక స్పెషల్ కేర్ తీసుకోవడానికి వారే ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకము. అదేవిధంగా గతాన్ని అంటే మన యొక్క చరిత్రను కాపాడుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు కానీ లేదా ప్రాంతాలను కానీ గుర్తిస్తూ స్థానికంగా ఉండేటువంటి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి యొక్క గతాన్ని భవిష్యత్తుకు అందించే విధంగా మనం అందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తూ నేను ఒక చిన్న అంటే రిప్రజెంటేషన్ కూడా ఇస్తూ ఉన్నా సార్. ఇక్కడ ఎందుకంటే రాబోయేది ఇంకొక 3-4 మంత్స్లో మనకు మేడారం జాతర కూడా రాబోతుంది కాబట్టి భక్తుల తాకిడి ఎప్పుడైతే ప్రపంచ వారసత్వ సంపదగా మనము రామప్ప గుర్తింపు వచ్చిందో టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. కాబట్టి మరి సౌకర్యాలు కూడా అదే స్థాయిలో కట్టించినప్పుడు, ఏర్పాటు చేసినప్పుడే వచ్చేటువంటి వారిని కూడా మనం తృప్తిపరచగలుగుతామనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కాటేజెస్లు కూడా, ఎందుకంటే వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలనేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా నిర్మించే విధంగా మరి నిధులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా మా ములుగులో బస్ డిపో లేదు. యాక్చువల్గా బస్సు కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ డైరెక్ట్ హైదరాబాద్ నుంచి కూడా ఒక టూరిజం బస్ లాంటిది మా ప్రాంతం అంతా కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధిక అడవి ప్రాంతం ములుగు. మొన్ననే మరి అసెంబ్లీలో కూడా అడిగినప్పుడు మొత్తం ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి చాట్లో చూస్తే మేము కూసుంటే ములుగు అడవి, లేస్తే అడవి అంతే ఉంది. 76%, 67% ములుగులో ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ ఎంతైతే ఉందో అంతే మంచి టూరిజం ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా గోదావరి పరివాహక ప్రాంతం 100 కిలోమీటర్స్ మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు గోదావరి మా ములుగు నుంచే ఉంది సార్. అదేవిధంగా మరి ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర, అదేవిధంగా రామప్ప, లక్నవరము, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మంగపేటలో గుట్ట మీద, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు, తుపాకులగూడెం ప్రాజెక్టు, అదేవిధంగా మళ్ళీ లక్నవరం రామప్ప మన పాకాలు కూడా మరి కొత్తగూడెం మండలంలో చెరువు కట్టడమేమో నర్సంపేటకు వస్తుంది, ముంపు మాత్రం మాదే ఉంటుంది. అటు కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 9 మండలాలు, ట్రైబల్ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, వాగులు, వంకలు, తోగులు, టూరిజం అంతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు స్పెషల్ కేర్ తీసుకొని బస్ సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా బస్ డిపోను ఏర్పాటు చేసి ప్రతి జిల్లా నుంచి ఈ ప్రాంతానికి బస్సెస్ ఏర్పాటు చేస్తే టూరిస్టులు కూడా చాలా సులభంగా వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సార్. ఇక్కడ రామప్ప ఆలయంతో పాటు ఒక 10 చిన్న పెద్ద అన్ని టెంపుల్స్ కూడా నిర్మాణం జరగాల్సినటువంటివి ఉన్నాయి. అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం సార్. స్థానికులకు మనం ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నామంటే ఇక్కడ ప్రజల యొక్క ఉపాధిని మనం దెబ్బతీయకూడదు. మనం అభివృద్ధి చెందుతూ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందాలంటే ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయాలి. కాబట్టి ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా దుకాణాల సముదాయం కూడా ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ పర్యాటకులు వస్తే మరి ఇక్కడ స్పాట్లో హాస్పిటల్ కూడా ఉండే విధంగా 30 బెడెడ్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా రామప్ప చుట్టుపక్కల ఏదైతే మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా ఉంటేనే మరి ప్రపంచ పర్యాటకులు వస్తూ ఉంటారు. కాబట్టి ఇంత దూరం వస్తే దీని మెయింటెనెన్స్ కానీ వారి అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి లేనప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి మేము అనుకుంటా ఉన్నాం సార్, స్థానికంగా ఒక కమిటీ వేసి ఒక స్పెషల్ ఐఏఎస్ అధికారిని, ఎందుకంటే ఇదంతా టూరిజం బెల్ట్ ఉంది కాబట్టి రామప్ప టెంపుల్తో పాటు మిగతా టెంపుల్స్ను కానీ ప్రాంతాలను కానీ అనుసంధానం చేస్తూ ఒక స్పెషల్ ఆఫీసర్ను దీన్ని కేటాయిస్తే ప్రత్యేకంగా అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ స్పెషల్ ఫోకస్ అంతా కూడా ఈ టెంపుల్ మీద, ఈ పరిసరాల మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సార్.
ఇక్కడ అంటే చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి వైఫై లాంటివి కానీ అదేవిధంగా ఏటీఎం లాంటివి మాకు వెంకటాపురంలో కూడా లేదు. మామూలుగా అట్లా మొన్న మేము కలెక్టర్ గారు మేము అనుకున్న తర్వాత కొంచెం పెట్టించారు అది అట్లాంటిది. అదేవిధంగా టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఒక టీం లాగా కూడా ఎప్పటికి ఉండేలాగా చూడాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా రామప్ప సరస్సును కూడా పటిష్టం చేయడం కోసం నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం సార్. రామప్ప గుట్టకు వాటర్ ఫాల్స్ లాగా అదొక చిన్న టూరిస్ట్ స్పాట్ లాగా ఉంటుంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాం సార్. చుట్టూ అయితే రోడ్లు కూడా కావాలి. అదేవిధంగా శిల్పకళా సంపదకు దాని ఫలితంగా మనకి వారసత్వ అంటే ప్రపంచ గుర్తింపు వచ్చింది కాబట్టి ఒక ఆర్కిటెక్చర్ కళాశాల ఒక హైదరాబాదులో మరి మెహదీపట్నంలో ఒకటి ఉంది, కానీ దాని తర్వాత ఎక్కడుందో అంటే నాకున్న నాలెడ్జ్లో అయితే నాకు తెలియదు. ఈ ప్రాంతంలో ఒక ఆర్కిటెక్చర్ కళాశాల ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలకు ఈ కళా సంపదను నేర్పించిన వాళ్ళం అవుతాం, చదువు చెప్పించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ దానికి ఇవ్వాలని. అదేవిధంగా మా ములుగు నియోజకవర్గానికి ట్రైబల్ యూనివర్సిటీ కూడా వచ్చిందన్న, కానీ ఇప్పటి వరకు తరగతులు స్టార్ట్ కాలేదు. మా కలెక్టర్ గారు స్థలాన్ని సేకరించి పెట్టడం జరిగింది. దయచేసి మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం, తరగతులు ప్రారంభించాలని. అదేవిధంగా మరి సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా మా ప్రాంత ప్రజలందరి యొక్క డిమాండు చుట్టుపక్కల 5-6 రాష్ట్రాల నుంచి ఇటు ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, మహారాష్ట్ర కానీ ఇవన్నీ కూడా మధ్య భారతం అంతా కూడా ఈ దండకారణ్య ప్రాంతము మధ్య భారతం అంతా కూడా అత్యధికంగా ఆదివాసులు నివసించే ప్రాంతాలకు మరి సమ్మక్క దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్లకు సరైనటువంటి సమాచారం లేక కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం వరకే పరిమితమై ప్రచారం ఉంటుంది జనరల్గా రాష్ట్ర పండుగ కాబట్టి. జాతీయ హోదా ఇస్తే దేశ లెవెల్లో కూడా ప్రచారం వస్తుంది. అక్కడటువంటి వారి భక్తులు కూడా వేరే వేరే టైంలలో వస్తారు. జాతర 3 రోజులు జరుగుతుంది, అయిపోయిన తర్వాత వస్తారు లేదా ముందే వస్తూ ఉంటారు. ఇట్లాంటివి కూడా తర్వాత జాతీయ హోదా రావడం మూలంగా అభివృద్ధికి కూడా నిధులు వస్తాయి. వెనుకబడ్డ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టుకొని మరి మేము ఇచ్చే ఈ చిన్న విన్నపాన్ని మన్నించి మాకు నిధులు కేటాయించాలని అన్నను కోరుకుంటూ సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.